మన ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న గేమ్ ఏది? క్రికెట్. మన ఎమోషన్స్, మన టైం, మన మనీ ఇవన్నీ ఈ గేమ్ లో కనెక్ట్ అయి ఉంటాయి. కానీ ఒక చిన్న ప్రశ్న, క్రికెట్ అనేది ఒక ఆటేనా లేక ఒక పెద్ద బిజినెస్ స్ట్రాటజీనా? ఈ వీడియోలో మనం క్రికెట్ మ్యాచ్ వెనక జరిగే రియల్ బిజినెస్ స్ట్రాటజీని సింపుల్ గా మనం తెలుసుకుందాం. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ క్రికెట్ అనేది ఎందుకంత పాపులర్? మన దేశ ప్రైడ్, చైల్డ్హుడ్ మెమోరీస్, హీరోస్ సచిన్, రోహిత్, కోహ్లీ ఇలాంటి వాళ్ళు. ఇది ఒక ఎమోషన్ మాత్రమే కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, క్రికెట్ ని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ట్రీట్ చేస్తారు. మ్యాచ్ అంటే మూవీ, ప్లేయర్స్ అంటే హీరోస్, స్టేడియం అంటే థియేటర్, ఆడియన్స్ అంటే కస్టమర్స్. అయితే ఈ క్రికెట్ కి మనీ ఎక్కడి నుంచి వస్తుంది? దాంట్లో నంబర్ 1 వచ్చేసి బ్రాడ్కాస్టింగ్. మనం చూసుకుంటే గనక ఐపీఎల్, వరల్డ్ కప్స్ ఇలాంటివన్నీ బ్రాడ్కాస్టింగ్ వల్ల చాలా మనీ జనరేట్ చేస్తాయి. ఎందుకంటే టీవీ, ఓటీటీ రైట్స్ ఇవన్నీ బ్రాడ్కాస్టింగ్ లో వస్తాయి. ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్స్ ఇలాంటివి. ఒక్క మ్యాచ్ కోసం కొన్ని కోట్లు పే చేస్తాయి. ఎందుకో తెలుసా? ఒక మ్యాచ్ జరుగుతుందంటే కొన్ని కోట్ల మంది చూస్తారు. దాని వల్లే యాడ్స్ కి హగ్ డిమాండ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా మ్యాచ్ లో చూసారా? బ్యాట్ మీద లోగో, జెర్సీ మీద బ్రాండ్, బౌండరీ బోర్డ్స్, స్ట్రాటజిక్ టైమ్ అవుట్స్ లాంటివి అక్కడ చూసారా? ఎప్పుడైనా చాలా యాడ్స్ వస్తుంటాయి. కేవలం జస్ట్ 30 సెకండ్స్ యాడ్స్ కోసం లక్షల నుంచి కోట్ల వరకు చార్జ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఆడియన్స్ ఎమోషన్ పీక్ లో ఉన్నప్పుడే యాడ్స్ అన్నది ప్లే చేస్తుంటారు. ఇది సైకలాజికల్ స్ట్రాటజీ. అసలు ఈ గేమ్ లో ప్లేయర్స్ తాలూకు వాల్యూ అన్నది ఎలా డిసైడ్ చేస్తారు? రన్సా, వికెట్సా? ఓన్లీ పెర్ఫార్మెన్స్ వాల్యూ కాదు, బ్రాండ్ వాల్యూ. ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే, కోహ్లీ ఫిట్నెస్ ప్లస్ యూత్ బ్రాండ్, ధోని ట్రస్ట్ ప్లస్ కామ్ లీడర్. అందుకనే చాలా కంపెనీస్ అన్నాయి ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ గానీ లేదంటే ఒక బిజినెస్ యాడ్ గురించి చాలా మనీ స్పెండ్ చేస్తారు. తర్వాత వచ్చేసి స్టేడియం అండ్ టికెట్స్ బిజినెస్. మీరు ఎప్పుడైనా స్టేడియం లో టికెట్ ప్రైసెస్ చూసారా? నార్మల్ సీట్, ప్రీమియం సీట్, విఐపి బాక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ స్ట్రాటజీ. డిమాండ్ ఎక్కువ, ప్రైస్ ఎక్కువ. అండ్ ఇవే కాకుండా ఫుడ్, పార్కింగ్స్, జెర్సీస్ ఇలాంటివన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అందుకనే ఏదైనా ఒక సిటీలో మ్యాచ్ జరుగుతుందంటే వాళ్ళకి ఒక పెద్ద బిజినెస్ పండగ. తర్వాత వచ్చేసి మ్యాచ్ టైమింగ్ అండ్ షెడ్యూలింగ్ స్ట్రాటజీ. ఎప్పుడైనా మీరు చూడండి, మ్యాచ్ టైమింగ్స్ ఎప్పుడు ర్యాండమ్ కాదు. అసలు ఈవినింగ్ మ్యాచెస్ ఎందుకు మీకు తెలుసా? ఆఫీస్ అయిపోయాక ఆడియన్స్ ఫ్రీగా ఉంటారని. అండ్ టీవీ ర్యాంకింగ్స్ కూడా చాలా పీక్ లో ఉంటుందని. అండ్ అలాగే వీకెండ్ మ్యాచెస్, ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ జాబ్ హోల్డర్స్ వీళ్ళందరూ ఫ్రీ అవుతారని. ఎవ్రీథింగ్ టీఆర్పీ రేటింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది బిజినెస్. అండ్ తర్వాత చూస్తే మనం క్రికెట్ లో కాంట్రవర్సీస్ అండ్ డ్రామాస్ ఇవన్నీ చూస్తుంటాం. ఒక చిన్న కాంట్రవర్సీ చాలు, న్యూస్ ఛానల్స్ కి, సోషల్ మీడియాస్ కి, మీమ్స్ కి వీళ్ళందరికీ ఒక చిన్న కాంట్రవర్సీ వల్ల చాలా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. దీని వల్ల హైప్ కూడా క్రియేట్ అవుతుంది, వ్యూవర్షిప్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే దీని వల్ల రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కొన్నిసార్లు నెగటివ్ పబ్లిసిటీ కూడా చాలా ప్రాఫిటబుల్ గా మారుతుంది. క్రికెట్ మ్యాచ్ తాలూకా ఫైనల్ రియాలిటీ ఏంటంటే, క్రికెట్ ఇజ్ ఈక్వల్ స్కిల్, హార్డ్ వర్క్ అండ్ రియల్ టాలెంట్. కానీ పెద్ద బిజినెస్ మోడల్ కూడా. అండ్ కామన్ ఆడియన్స్ గా మనం ఏం చేస్తాం? టైం ఇన్వెస్ట్ చేస్తాం, మనీ ఇన్వెస్ట్ చేస్తాం, మన ఎమోషన్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తాం. ఈ క్రికెట్ అనేది బ్యాడ్ కాదు, కానీ రియాలిటీ అనేది మనం అర్థం చేసుకోవాలి. క్రికెట్ ని ఎంజాయ్ చేయాలి, కానీ బ్లైండ్ గా కాదు, అవేర్నెస్ తో ఎంజాయ్ చేయాలి. సో ఈ కంప్లీట్ స్ట్రాటజీ పై మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.